ఈ మధ్య మనుషులకు మనుషుల మీద కంటే కుక్కల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా! దీనికి ఒక పెద్దాయన చెప్పుకొచ్చిన రీజన్ ఏంటి అంటే, మనిషి మనిషిని క్వెషన్ చేస్తాడు. మనిషి చెప్పినట్టు మనిషి వినకపోవచ్చు. కానీ కుక్కలు మనిషిని క్వెషన్ చేయవుగా. కుక్కలు మనిషి చెప్పినట్టు వింటాయిగా. పైగా మనుషులకి విశ్వాసంగా ఉంటాయి. కాబట్టే మనుషులకు మనుషుల మీద కంటే కుక్కల మీద ప్రేమ పెరుగుతుంది అని ఒక పెద్దాయన రీజన్ చెప్పాడు. కన్విన్సింగ్‌గా ఉంది కదా! ఇదెందుకు చెప్తున్నానంటే, గత 2 రోజులుగా నాగేశ్వరు, జర్నలిస్ట్ సాయి కలిసి ఒక విషయాన్ని నమ్మించడానికి ట్రై చేస్తున్నారు. అదేందంటే పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారి ముందు ఒక డిమాండ్ పెట్టారట. జగన్‌ని ఇమ్మీడియేట్‌గా అరెస్ట్ చేయాలి అని చెప్పేసి. దానికి అమిత్ షా గారు పవన్ కళ్యాణ్‌కి ఒక హితబోధ చేశారట. ఎందుకు జగన్ పట్ల అంత పర్సనల్ వైరం పెట్టుకుంటావో, అంత పర్సనల్ వైరం పెట్టుకోకు, అవసరం లేదు రాజకీయాల్లో అని చెప్పారట. అంటే అమిత్ షా గారికి జగన్ పట్ల ప్రేమ ఉంది అనే విషయాన్ని వీళ్ళు కమ్యూనికేట్ చేస్తున్నారు కదా! ఎందుకు జగన్ పట్ల ప్రేమ ఉంటది? మామూలుగా ఏందంటే వీళ్ళు ఒక కూటమిలో ఉన్నారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, బీజేపీ. వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి. కోపం ఉండాలి తప్ప ప్రేమ ఉండకూడదు. కానీ ప్రేమ ఎందుకుంది? ప్రేమ ఉండటానికి కారణం ఏందంటే, జగన్మోహన్ రెడ్డి అన్‌కండిషనల్‌గా బీజేపీకి లాయల్‌గా పనిచేస్తున్నాడు. ఎక్కడ బిల్లుకి మద్దతు ఇమ్మంటే అక్కడ ఇస్తున్నాడు. ఎలా ఓటేయమంటే అలా ఓటేస్తున్నాడు. అది కూడా వితౌట్ ఎనీ డిమాండ్. లాయల్‌గా ఉంటున్నాడు, విశ్వాసంగా ఉంటున్నాడు. కాబట్టి జగన్ అంటే కొంత కన్సర్న్ ఉంది అనేది ఇక్కడ మనకు తెలియవస్తుంది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కొన్ని విషయాల్లో ఎన్‌డీఏని వ్యతిరేకించాలి. కానీ వ్యతిరేకించడు. పైగా ఏమైనా డిమాండ్లు అడగాలి. రాష్ట్రానికి ఇది కావాలనో, అది కావాలనో అడగాలి. కానీ అడగడు. పైగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పోలవరానికి నిధులు ఇమ్మనో, లేదా అమరావతికి నిధులు ఇమ్మనో, ఇంకోటో అడుగుతారు. కానీ జగన్ ఏమీ అడగడు. ఎందుకు అడగడు? అడిగితే తన మీద 20 సీబీఐ, ఈడీ కేసులున్నాయి. అవేమన్నా కొద్దిగా స్పీడప్ చేస్తే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ జైలుకి పోవాల్సొచ్చింది. జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం ఆ కేసులో బెయిల్ మీద ఉన్నాడు. బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి ఎందుకొచ్చిన గోల, ఏమీ అడగకుండా వాళ్ళు అడిగినట్టు చేస్తే పోలా అన్న ఉద్దేశంతోటి జగన్మోహన్ రెడ్డి కామ్‌గా ఉంటాడు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి సంబంధించిన ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఏమీ అడగకుండానే బీజేపీ సపోర్ట్ ఇస్తా ఉంటాడు. కాబట్టి జగన్ పట్ల ఆ ప్రేమ ఉండొచ్చు అనేటువంటిది. అంటే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి బెయిల్ మీద ఉన్న బందీ. బందీ ఎవరికంటే బీజేపీకి. మరి బందీ అంటే ఆ ప్రేమ. మీ అభిప్రాయాన్ని ఇక్కడ కామెంట్ చేయండి.